హలో గైస్, దిస్ ఈజ్ యువర్ ఫ్యాన్ ఆఫ్ ఎనిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికి చెప్పినట్టుగా సూపర్ క్యూబ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సూపర్ క్యూబ్ అయితే 12 ఎపిసోడ్స్ తో తన సీజన్ అయితే కంప్లీట్ చేసుకుంది. నేనైతే ఎపిసోడ్ 1 ని ఈ రోజు వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నా. మన ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా మన ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇక ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే ఒక స్మార్ట్ అండ్ స్టైలిష్ అయిన వ్యక్తి నాకు ఇంకా టైం లేదని తనలో తానే మాట్లాడుకొని ఒక కార్ కి అయితే ఎదురెళ్తాడు. ఆ కారుడు సడన్ గా బ్రేక్ వేసి చూస్తే అక్కడ తనైతే మాయమైపోయి ఉంటాడు. ఇక స్క్రీన్ అయితే ఒక స్కూల్ గేర్ వైపు అయితే షిఫ్ట్ అవుతుంది. అక్కడ తను లైబ్రరీలో చదువుకుంటూ ఉండగా తనకు ఒక కాల్ అయితే వస్తుంది. ఆ కాల్ లో అయితే ఒక వ్యక్తి వాళ్ళు నిన్ను తీసుకెళ్లడానికి వచ్చారు అని అయితే చెప్తాడు. అప్పుడే అక్కడ లైబ్రరీ మొత్తం డార్క్ అయిపోతుంది. అండ్ అలాగే కొంతమంది వ్యక్తులు కూడా అక్కడికి వస్తారు. ఒక్కొక్కడు తాటి చెట్టు అంటూ ఉంటారు. అప్పుడు ఆ కాల్ లో ఉన్న వ్యక్తి ఎటువైపు వెళ్లాలో ఏం చేయాలో మొత్తం ఆమెకైతే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఆమె ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుంటుంది. డోర్ తీసి చూస్తూనే రూమ్ లో ఆ మొబైల్ తప్ప ఎవరు ఉండరు. కట్ చేస్తే మనం స్టార్టింగ్ లో చూసిన ఆ స్టైలిష్ వ్యక్తి ఆ అమ్మాయిని పట్టుకొని పరిగెత్తూ ఉంటాడు. అప్పుడే ఒక బిల్డింగ్ పైకి వెళ్లి వాచ్ లో టైమర్ సెట్ చేసి ఆ వాచ్ అయితే అమ్మాయి చేతిలో పెడతాడు. అప్పుడే అతను ఆ బిల్డింగ్ పై నుంచి దూకి వెంటపడిన వాళ్ళందరినీ వెంటపడి మరీ కొడుతూ ఉంటాడు. తన పవర్స్ అండ్ అలాగే తన ఆరా ఫార్మింగ్ ని చూస్తే లిటరలీ మనకి సంగ్ జిన్వునే గుర్తొస్తాడు. కట్ చేస్తే కొంతమంది ఫ్రెండ్స్ బార్ లో కూర్చొని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న ఒక అమ్మాయి బిల్డింగ్ లో నుంచి అయితే ఒక బ్రిక్ తీసుకొని ఆ బిల్డింగ్ మొత్తం కూలిపోతుంది. అప్పుడు ఆ పక్కన ఉన్న వ్యక్తి నీ లవర్ పేరు చెప్పు అని అయితే చెప్తాడు. అప్పుడే యోయో తన ఎదురుగున్న వ్యాంగ్ పేరు అయితే చెప్తుంది. ఆ మాటతో వ్యాంగ్ తో పాటు అక్కడ ఉన్న మనుషులందరూ షాక్ అయిపోతారు. కట్ చేస్తే యోయో వ్యాంగ్ కి ప్రపోజ్ చేసినందుకు అక్కడ ఉన్న కొంతమంది మనుషులు అయితే వ్యాంగ్ అయితే కొడుతూ ఉంటారు. లిటరలీ సాగొడుతూ ఉంటారు. అప్పుడే ఆ గ్యాంగ్ కి లీడర్ యోయో కి వీడియో కాల్ చేసి వ్యాంగ్ పరిస్థితిని అయితే చూపిస్తాడు. అప్పుడే వ్యాంగ్ తను చాలా వీక్ అని బాధపడి టాంజిరోని గుర్తు తెచ్చుకుని ఒక హెడ్ బట్ అయితే ఇస్తాడు ఆ బండోడికి. లిటరలీ ఆ బండోడి తల అయితే బద్దలవుతాది. తర్వాత వ్యాంగ్ అయితే నీళ్ళలోకి దూకేస్తాడు. దూకేసిన తర్వాత అయితే వ్యాంగ్ అన్కాన్షియస్ అయితే అవుతాడు. అప్పుడు యోయోతో ఉన్న క్యూట్ మూమెంట్స్ అయితే గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు మన వ్యాంగ్ కళ్ళు తెరిచి చూస్తే వాటర్ లో అయితే ఒక క్యూబ్ కనిపిస్తుంది. ఆ క్యూబ్ ని పట్టుకోగానే మన వ్యాంగ్ అయితే మాస్ యానిమేషన్ తో అయితే స్పేస్ లోకి వెళ్తాడు. అప్పుడు మన వ్యాంగ్ అయితే సిస్టమ్ అవేక్ అవుతుంది, సేమ్ లైక్ జిన్వో. తర్వాత మన వ్యాంగ్ తను దూకేసిన బ్రిడ్జ్ పైకి అయితే టెలిపోర్ట్ అవుతాడు. అక్కడే ఉన్న ఆ గ్యాంగ్ లీడర్ అయితే మన వ్యాంగ్ ని చూస్తాడు కానీ మళ్ళీ హాలుసినేషన్ అయితే అనుకుంటాడు. కట్ చేస్తే మన వ్యాంగ్ మళ్ళీ ఇంట్లో అయితే టెలిపోర్ట్ అవుతాడు. తర్వాత అయితే యోయో మన వ్యాంగ్ అయితే కాల్ చేస్తుంది. అప్పుడు మన వ్యాంగ్ యోయోకి ఏదో చెప్పి కవర్ చేసేస్తాడు. అప్పుడే మన వ్యాంగ్ మళ్ళీ స్పేస్ లోకి అయితే టెలిపోర్ట్ అవుతాడు. అప్పుడే ఆ క్యూబ్ తన పేరు అల్టిమేట్ యూనివర్స్ సిస్టమ్ అని అయితే చెప్తుంది. అప్పుడు మన వ్యాంగ్ నువ్వు నన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అని అయితే అడుగుతాడు. దానికి మన సిస్టమ్ అయితే నీ కోరికను నెరవేర్చడం కోసం అయితే సెలెక్ట్ చేసుకున్నా అని అయితే చెప్తుంది. తర్వాత మన సిస్టమ్ వ్యాంగ్ తో నేను నిన్ను కింగ్ ఆఫ్ ద వరల్డ్ చేస్తా అని అయితే చెప్తుంది. ఇంతటితో మన ఎపిసోడ్ అయితే ఖతం. గైస్, మీకు సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 1 ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి, నచ్చకుండా డిస్లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఎపిసోడ్ పైన మీరైతే కామెంట్ చేయండి ఫీడ్బ్యాక్ రూపంలో. గైస్, ఈ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దత్తబాయో.